ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ 2026 లాస్ట్ సెట్కి సంబంధించిన నోటీస్ అయితే రిలీజ్ అయింది, ప్రెస్ నోటు. సో డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. ఎవరైతే ఎల్ఎల్బి చేయాలనుకుంటారో ఎల్ఎల్బి, ఇది ఇంటర్ అయిపోయిన తర్వాత 5 years కోర్స్ ఉంటుంది, డిగ్రీ అయిపోయిన తర్వాత 3 years కోర్స్ ఉంటుంది. సో ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ఎల్ఎల్ఎం మాస్టర్స్ కూడా చేయాలనుకునే వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ చూసుకోర్రి. డేట్స్ వచ్చినాయి, అప్లికేషన్ డేట్స్ వచ్చినాయి, ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి, అండ్ ఎలిజిబిలిటీ ఏముంది, పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఎన్ని మార్క్స్ రావాలి అని డీటెయిల్గా డిస్కషన్ చేస్తే ఎండ్ వరకు చూడండి. ఎవరైతే 2026లో లాస్ట్ సెట్ రాద్దాం అనుకుంటారో వాళ్ళకి కంపల్సరీ వీడియో షేర్ చేయండి. అండ్ 27 January 2026 ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది మనకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. సో లాస్ట్ సెట్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం. సో ఇది అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్ అయిపోయిన తర్వాత చేస్తేనేమో 5 years కోర్స్ ఉంటుంది ఎల్ఎల్బి. ఇంటర్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు మనము. అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత చేస్తేనేమో 3 years కోర్స్ ఉంటుంది ఎల్ఎల్బి. సో డిగ్రీ అయిపోయిన వాళ్ళు చేసుకోవచ్చు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎల్ఎల్బి అయిపోయిన వాళ్ళు ఎల్ఎల్ఎం చేస్తారు కదా మాస్టర్స్ కోసం, సో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ ఇష్యూ అనేది నార్మల్గా February 8వ రిలీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కమెన్స్మెంట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే February 10వ నుంచి సబ్మిట్ చేయాలి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే April 1. ఓకే. February March మనకి. సో 2 months అయితే టైం ఇస్తున్నారు, చాలా టైం ఉంది. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని మంచి మంచి కాలేజెస్లో యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ర్యాంక్ మంచిగా రావాలి. ఓకేనా. సో లాస్ట్ డేట్ అనేది మనకి April 1 ఉంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకోండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి మేలో ఉంది, May 18కి ఎగ్జామ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మండే May 18. ఎప్పుడు ఉంది? 9:30 AM to 11 AM ఒకటి, 12:30 PM to 2 PM ఒకటి. ఓకే. సో 3 years ఎల్ఎల్బికి నార్మల్గా 4 PM to 5:30 PM ఉంది. ఓకేనా. సో ఈ 5 years ఎల్ఎల్బి అయినా ఎల్ఎల్ఎం అయినా ఇది డేట్స్ ఇచ్చారు. మొత్తం అందరికీ May 18th రోజు ఉంది, ఆ రోజే అందరికీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి చూసుకుంటే మనకు ఒక 4 months ఆఫ్ టైం ఉంది. మీరు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా 3 years ఎల్ఎల్బి చేయాలనుకున్నా, ఇంటర్ అయిపోయిన వాళ్ళు 5 years ఎల్ఎల్బి చేయాలనుకున్నా మంచిగా యూటిలైజ్ చేసుకోర్రి. మంచి పబ్లికేషన్ బుక్ తీసుకొని ఎంట్రన్స్కి ప్రిపరేషన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు టీజీ లాస్ట్ ఇయర్ది, ఇది యాక్చువల్గా ఈ ఇయర్ కూడా ఇంతే ఉంటుంది. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ది బేస్ చేసుకొని మనకి 900 అప్లికేషన్ ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీలకు అయితే 600 ఉంది అప్లికేషన్ ఫీజు లాస్ట్ సెట్ కోసము. అండ్ లాలో మాస్టర్స్ ఎల్ఎల్ఎం చేయాలనుకునే వాళ్ళకి 1100 ఉంది ఫీజు, అండ్ 900 ఎస్సీ ఎస్టీకి ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టీజీ లాసెట్. మనకి లాసెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉంటాయంటే, సో 35%, దట్ ఈస్ 42 మార్కులు మినిమం మార్క్స్ రావాలి, లేకపోతే ఎగ్జామ్ డిస్క్వాలిఫై అవుతాం మనము. 42 మార్కులు అవుట్ ఆఫ్ 120 మార్క్స్. సో 120 మార్క్స్కి మినిమం మనకి 42 మార్కులు రావాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ అండ్ ఎస్టీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి మినిమం మార్క్స్ అంటూ ఏం లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా కూడా, 1 mark వచ్చినా కూడా క్వాలిఫై అయినట్టే, ర్యాంక్ వస్తుంది. బట్ ఎవరైతే బీసీ కానీ ఓసీ కానీ ఉంటారో వాళ్ళకి 35% ఉంది మినిమం. అంటే 120కి 42 మార్కులు వస్తేనే మీకు ర్యాంక్ వస్తుంది, లేకపోతే డిస్క్వాలిఫైడ్ అని పడిపోతుంది. ఓకేనా. సో ఇది నార్మల్గా 3 years వాళ్ళకైనా 5 years వాళ్ళకైనా గుర్తుపెట్టుకోరి. సో ఇక్కడ ఎల్ఎల్బి 3 years ఎల్ఎల్బికి ఎలిజిబిలిటీ చూసుకోరి. 3 years ఎల్ఎల్బి ఎలిజిబిలిటీ ఏం లేదు, డిగ్రీ, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. మనకి మినిమం 45% ఆఫ్ మార్క్స్ రావాలి డిగ్రీలో అవుట్ ఆఫ్ 100% 45% రావాలి. అండ్ ఓబీసీ అయితే 42%, ఎస్సీ ఎస్టీ అయితే 40% మెన్షన్ చేశారు. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికి మినిమం 50% మీదనే ఉంటుంది. సో దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ 5 years ఎల్ఎల్బి కోర్స్ ఎలిజిబిలిటీ కూడా 5 years ఎల్ఎల్బికి ఇంటర్ పాస్ కావాలి, 2 years ఇంటర్మీడియట్ ఎంపీసీ అయినా బైపీసీ అయినా సిఈసీ అయినా పాస్ కావాలి. 42% ఓబీసీ అంటే 1000కి 420 మార్కుల కంటే ఎక్కువ ఉండాలి ఓబీసీ. ఎస్సీ ఎస్టీ అయితే 40% అంటే 1000కి 400 మార్కుల కంటే ఎక్కువ ఉండాలి. నార్మల్ ఓసీ వాళ్ళైతే 45% అంటే 450 మార్కుల కంటే ఎక్కువ ఉండాలి ఇంటర్లో. సో ఈ మినిమం మార్క్స్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది అప్లై చేసుకోనికి. ఇది 5 years ఎల్ఎల్బి కోర్స్ అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత మనకు రాస్తారన్నారు స్టూడెంట్స్, అప్లై చేసుకుంటారు 5 years ఎల్ఎల్బి కోర్సెస్కి. ఇక్కడ ఇది ఎల్ఎల్ఎం అండి. ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ఎల్ఎల్ఎం వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకి ఎట్లుంది అంటే 120 మార్క్స్కి మినిమం 25% అంటే 30 మార్కులు వస్తే వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సేమ్ ఎస్సీ ఎస్టీకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఏం లేవు, ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయినట్టే. బట్ ఎల్ఎల్ఎం అంటే ఎల్ఎల్బి అయిపోయిన వాళ్ళు ఎల్ఎల్ఎం కోసం రాస్తారు, మాస్టర్స్ కోసం. ఎల్ఎల్బి అంటే బ్యాచిలర్స్ లాలో, సో ఎల్ఎల్ఎం అంటే మాస్టర్స్ లాలో. ఎల్ఎల్బి అయిపోయినాక ఎల్ఎల్ఎం చేస్తారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా చేస్తే మాత్రం 25% 30 మార్కులు వస్తేనే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు, ర్యాంక్ వస్తుంది, లేదంటే రాదు.
సో వీళ్ళు ఎలిజిబిలిటీ డీటెయిల్గా బాక్స్లో ఇచ్చారు చూసుకోవచ్చు. మనకి ఎల్ఎల్బి 3 ఇయర్స్ కోర్స్ అయినా, ఎల్ఎల్బి 5 ఇయర్స్ కోర్స్ అయినా మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మినిమం మార్క్స్ ఇంత రావాలి. సో 120 టోటల్ మార్క్స్. దానికి మీరు మంచిగా స్కోర్ చేసుకోరు. మంచి స్కోర్ వస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది. ఈ పాసింగ్ పర్సెంటేజ్ అనేది మినిమం ఇది. 120కి ఈ 40, 50 మార్కులు ఈజీగా వస్తాయి. మనకి టార్గెట్ పెట్టుకోవాలి. నేను ఒక 90, 100 స్కోర్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకొని చదివితేనే మంచి స్కోర్ వస్తే, మంచి ర్యాంక్ వస్తే, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది ఆర్ మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో దీనికి సంబంధించి మీడియం ఆఫ్ టెస్ట్. సో తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో ఉంది. లా సెట్ మనకి నార్మల్గా. ఎల్ఎల్ఎం అయితే తెలుగులో లేదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంది ఎంట్రన్స్ ఎగ్జాము. ఎల్ఎల్బి అయితేనేమో తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. రీజనల్ టెస్ట్ సెంటర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణలో ఆల్మోస్ట్ 17 సెంటర్స్ ఉన్నాయి. 17 ఆన్లైన్ సెంటర్స్ ఇక్కడ చూసుకోవచ్చు సిటీస్. సో మీకు నియర్ బై ఉన్న సిటీ మీరు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. మేలో ఎగ్జామ్ ఉంది, ప్రిపరేషన్ అవ్వండి, అప్లై చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తా, ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అప్లికేషన్ వీడియో కూడా చేస్తా. అందరికీ ఆల్ ది బెస్ట్. దీని రిగార్డింగ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉస్మానియాలో లా చేస్తున్నారు. సో వాళ్ళని అడిగైనా క్లారిఫై చేసుకొని రిప్లై ఇస్తా. సో లా సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీని గురించి డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. అండ్ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ లా సైడ్ అప్లై చేసే వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నేను మీకోసం ఇస్తా లా సెట్ అయిపోయేంత వరకు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రిపేర్ వెల్. డన్. బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.